ఒక డబ్బు సంపాదించేవాడు ఇంకో డబ్బు సంపాదించేవాడిని ఇష్టపడతాడు, ఒకటి చదువుకునేవాడు ఇంకో చదువుకునేవాడిని ఇష్టపడతాడు. సో లైక్ మైండెడ్ అనే పదం ఊరినే రాలా. ఖాళీగా టైం వేస్ట్ చేసేవాడు ఇంకో ఖాళీగా టైం వేస్ట్ చేసేవాడిని ఇష్టపడతాడు. నీ డెస్టినీ, నీ ఫ్యూచర్ అంతా నీ సర్కిల్లో ఉంటుంది, నీ పక్కనుండే వాళ్ళతో ఉంటుంది. వాళ్ళని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. వాడు లైక్ మైండెడ్ అయి ఉండాలి. సినిమాకి వెళ్ళారనుకో, ఎకనామిక్స్ గురించి మాట్లాడద్దురా, సినిమా గురించి మాట్లాడండి. క్లాస్లో ఎకనామిక్స్ గురించి మాత్రం మాట్లాడండి, సినిమాలు వద్దు, వేరే క్లాస్లో కబుర్లు వద్దు. రెండింటిని మిక్స్ చేయొద్దు. చేతిలో బుక్ ఉంటుంది, మైండ్లో అర్జున్ రెడ్డి ఉంటుంది. ఏం పాస్ అవుతారా? తప్పు, చాలా తప్పు అది. మీకు ఇంకో తప్పేం చేస్తుంటారు తెలుసా? హాస్టల్లో పిల్లలు, నేను ఎంఈసీ స్టూడెంట్స్కి వెళ్ళి ఎన్ని చెప్పట్లా, యూఆర్ రియల్లీ గ్రోన్ అప్, పెద్ద పిల్లలు అయ్యారు, మీసాల గడ్డాలు వచ్చేసినాయి, డిగ్రీకి వచ్చారు, డిగ్రీ జాయిన్ అయ్యారు. సో మీతో మాట్లాడే మెచ్యూరిటీ నాకుంది, వినే మెచ్యూరిటీ కూడా మీకుంది, అందుకనే ఇవి మాట్లాడుతున్నాను. లేకపోతే మీ చదువు, మీ ఏజ్ ఏం నేర్పించినట్టు మీకు? సెల్ ఫోన్స్ వద్దన్నప్పుడు వద్దు. ఎందుకనంటే ఇంకా దానికి మళ్ళీ ప్రశ్నలు వద్దు. మీ చదువు కోసం, మీ భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చిందే దానికోసం కదా. మీకు సెల్ ఫోన్ కావాలన్నప్పుడు ఎందుకు ఫీజు కట్టి ఇక్కడ రావటం? టైం ఎందుకు వేస్ట్ చేయటం? మా సెల్ ఫోన్ ఇంపార్టెంట్ సార్, గేమ్స్ ఇంపార్టెంట్ సార్, టైం పాస్ ఇంపార్టెంట్ సార్, ఇన్స్టాగ్రామ్ ఇంపార్టెంట్ సార్. ఎందుకురా ఇక్కడికి రావటం? మమ్మల్ని పోషించడానికా? మాకేదో బాకీ ఉందంట.